కటారి కృష్ణ. కటారి కృష్ణ అప్పుడు ఒంగోలు అండి, ఒంగోలు టౌన్ ఎస్ఐని నేను. అప్పుడు ఫస్ట్ యాత్ర బయలుదేరాడు. అతను పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి ఒంగోలు నైట్ హాల్ట్ అయిన మరుసటి రోజు వారు నెల్లూరు బస్టాండ్ నుంచి అటు పాస్ అయినారు, అవుట్స్కట్స్ దాకా వెళ్తూ ఉంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ అటాకింగ్ ది బ్రాందీ షాప్స్. వరుసగా నెల్లూరు బస్టాండ్ వైపు నుంచి బ్రాందీ షాపులను కటకట పగల కొట్టేసేసి వాటంతా ర్యాన్సాక్ చేయడం, లోపల వాళ్ళని కొట్టడం అట్లా చేసుకుంటూ పోతున్నారు. అందరూ బందోబస్తు అయిపోయింది, ముందు రోజు నుంచి అలసిపోయినారు కాబట్టి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంకా జ్యూరిక్షన్ అది తప్పదు కాబట్టి నేను మాత్రం బందోబస్తుకు అని చెప్పి 4 కానిస్టేబుల్ పెట్టుకొని పోతూ వచ్చాం. ఏమీ అర్థం కావడం లేదు. అద్దెకి బస్టాండ్ దగ్గర పోయేటప్పటికి వీళ్ళందరూ గ్రూప్ అయిన తర్వాత అక్కడ ఒక పెట్రోల్ బంక్ కట్టడానికి ఒక స్థలాన్ని కాస్త లెవెల్ చేసి ఉన్నారు. అద్దంకి బస్టాండ్ నుంచి టువర్డ్స్ పోతూ ఉంటే గుంటూరు వైపు. ఆ స్థలంలోకి అందరినీ చిన్నగా ఇప్పుడు ఏబుల్ టు డ్రైవ్ చేయమని అక్కడికి. ఈలోగా 2 టౌన్ ఎస్ఐ వ్యాన్ వేసుకొని వచ్చారు. సత్యాన మనకు కలెక్టర్ గారి నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేసాయి, వీళ్ళు చాలా టూ మచ్ అయిపోయింది, ఇక వాళ్ళ కనుక అలాంటి యాక్టివిటీస్లో ఉంటే యూ కెన్ ఓపెన్ ఫైర్, ఓకే పర్మిటెడ్. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ అంత టూ మచ్ అయిపోయాను. చూడు వెంకటరెడ్డి గారు, ఇది నా లిమిట్స్. వాళ్ళని ఆల్మోస్ట్ ఇంకా నా కస్టడీలో తీసేసుకున్నాను నేను. నీకు కనుక అంత ఆలోచన ఉంటే నువ్వు నీ వైపు తీసుకెళ్ళి నువ్వు 2 టౌన్ లిమిట్స్లో నువ్వు కాల్చుకో. యాజ్ ఇట్ ఈస్గా నేను అరెస్ట్ చేసేస్తాను, రిమాండ్ పంపిస్తాను, కేసులు తీసి ఇంకా జరగదు ఇన్సిడెంట్ అని చెప్పాను. ఏమయ్యా మరి కలెక్టర్ గారు చెప్పారా, ఎస్పీ గారు చెప్పి నన్ను పంపించారు, అంతా వేయాలి వచ్చారు అని. వాళ్ళు రాగానే ఏముంది సార్, అనవసరంగా వాళ్ళు నిలబెట్టి ఉంటే కాల్చడం కాదు కదా, వాళ్ళు ఏదైనా యాక్షన్లో ఉంటే మనం కూడా కాల్చవచ్చు. వాళ్ళ దగ్గర పోయి వరే మనందరినీ సరెండర్ అయిపోండి అని చెప్పి టపటప అని చెప్పి వెపన్స్ అన్నీ పారేయండి మీరు, ఉంటే పెద్ద కేసు అవుతుందని చెప్పి లారీ ఎక్కించేసాం. 50-60 మంది వచ్చారు. అందరినీ తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టాను, అదే బయట పెట్టాను కూర్చుని. ఏం అర్థం కావడం లేదు, ఎందుకు జరుగుతున్నారని చెప్పేసానని. ఎవరా అంటే కటారి కృష్ణ, వాడు పిలిచారు సార్ అందుకని వచ్చామని చెప్పి కొంతమంది వీక్లింగ్స్ ఉంటారుగా వాళ్ళు చెప్పారు. అప్పటికి సాయంత్రం అయింది, గనగన మండిపోతున్నది. ముందు రోజంతా బందోబస్తు అని చెప్పి మఫ్టీలో వచ్చి పోలీస్ స్టేషన్కు చెప్పు తీసుకొని కటారి కృష్ణను పట్ట కొట్టేస్తే జైల్లో ఉండే వాళ్ళందరూ ఓ అనే అరుపులు. లాకప్లో ఉన్న వాళ్ళంతా అరెస్టెడ్ ప్రెజెంట్స్ వాళ్ళు చేసేటప్పటికి మ్యాజిస్ట్రేట్ గారికి ఫోను. మ్యాజిస్ట్రేట్ గారు వస్తుంటే జిల్లా జడ్జి, నేను ఎస్పీకి చెప్పాను, ఎస్పీ గారు జిల్లా జడ్జి చెప్పారు. నో మెర్సీ అబౌట్ దెమ్ అని ఆయన. మ్యాజిస్ట్రేట్ గారు వచ్చిన సార్ ఆ అరిచేవాడిని ఎవరిని ఒకసారి బయట తీయండి, కొడతాను మళ్ళీ ఇవి పెట్టినా కొడతాను ఎందుకని చెప్పి వాళ్ళ దగ్గర పోయారు. ఏదో చెప్పారా మీరు గమనండి, మీ కేసులు కాదు అవి, ఎస్ఐతో మీరు పెట్టుకోవద్దు అని. కటారి కృష్ణ మీరు చెప్పుతో కొట్టారా? కొట్టకపోతే కంట్రోల్ కాదు కదండి. ల్యాండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఎఫెక్టివ్గా ఎవడు లీడర్ ఉన్నాడో వాడిని కొడితేనే దాన్ని ఎఫెక్ట్ అయ్యేది. అయిన తర్వాత కొట్టిన తర్వాత వాడు అరెస్ట్ ఆపుదాం అనుకున్నాను. ఆపి వాడిని ఏదైనా చేస్తామని ఉద్దేశంతోనే వద్దులేండి, వాడిని కూడా అరెస్ట్ చూపిస్తాను పంపిస్తామన్నారు. వాడిని అరెస్ట్ చేసి పంపించేసాం. అందరు రిమాండ్కు రాజమండ్రికి ఇచ్చారు. ఆ రాజమండ్రికి ఇచ్చిన రోజు 70 మందిని రిమాండ్ పంపించారు 24 అవర్స్లో. అంటే సామాన్యమైన పని కాదండి, అది చాలా స్క్రిప్టరీ వర్క్. అదంతా చేసి తయారు చేయించి 2 టైపిస్టులు పెట్టి నేను సెల్ఫ్ డిటెక్ట్ చేస్తాను. నేను ఐ వోంట్ లీవ్ ఇట్ టు ది గోస్ట్ టైపిస్ట్ చేయించి మనం పంపిస్తే అప్పుడు రిమాండ్ పోతే ఒంగోలు రైల్వే స్టేషన్ అంతా పెద్ద కమోషన్. ఓమో జైలుకు వీళ్ళు శిక్షలు పడిపోయినాయి, ఇంకా 2-3 సంవత్సరాలు రారు వీళ్ళు అంటే. రిమాండ్కు కన్విక్షన్కు మధ్య డిఫరెన్స్ తెలియక. ఓకే సార్, మీరు కటారి కృష్ణ తీసుకొచ్చారు, ఆయన వల్లే న్యూసెన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, రైట్? కానీ లాకప్లో వేసి కొట్టడం కానీ, స్టేషన్లో కొట్టడం కానీ, లాఠీతో కొట్టుకుంటే చెప్పుతో కొట్టడం వల్ల వచ్చే మీకు ప్రయోజనం ఏంటంటే? ప్రయోజనం కాదండి, అది కాదు. ఊర్లో ఎంత పెద్ద కమోషన్ జరిగింది దీనివల్ల. కరెక్ట్. బ్యాక్గ్రౌండ్లో టు టీచ్ ఎ లెసన్ టు ది రౌడీస్ హూ ఫాలోడ్ హిమ్. కానీ చెప్పుతో కొట్టడం తప్పు కదా అని. తప్పు అనేది కాదండి, అక్కడ తప్పేంటి, వాడు చేసిన క్రైమ్కి హీ షుడ్ బి షాట్ డెడ్. దెర్ ఆర్ ఆర్డర్స్, ఇఫ్ దే వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ సచ్ థింగ్స్, ఇట్లాగే కనుక కంటిన్యూ చేసి ఉంటే అర్థంగా బస్టాండ్తో ఆపకుండా నెక్స్ట్
ప్లేస్లో వాళ్ళకు జరిగి ఉండేది డెత్. అంత సివియర్గా ఉంది వాళ్ళ యొక్క యాక్షన్స్. కరెక్ట్. అంత మాబుని గ్యాదర్ చేసి న్యూసెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ మాబులోనే తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇవ్వకుండా మీరు లోపల ఇవ్వడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని అంటే నా దృష్టిలో నాకు ఏంటంటే వీడు ఇంకా నెక్స్ట్ కథ కూడా ఉంది దీని గురించి చెప్తున్నా. ఊరికినే కటాకృష్ణ కొట్టడంలోనే అక్కడ ఆగిపోయిందంటే కాదు. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పునుగుపాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అయినారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆయన ఒకరోజు మధ్యాహ్నం పూట నేను సెలవు పెట్టి నెల్లూరు పోబోతుంటే వచ్చారు పిల్లి వేసుకొని. ఆయనతో కూడా ఒక వెంట వచ్చారు. సత్యనారాయణ గారు ఓ మాట అండి అని అన్నారు. ఏంటండి అన్న. కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, కూల్ డ్రింక్ అని. నేను కిళ్ళి వేసుకొని వచ్చానండి, ఏం తీసుకోను. కటారి కృష్ణ ఉన్నాడు కదండి, వాడు కొద్దిగా మా పార్టీకి బాగా చేశాడు, వాడు మీరంటే భయపడుతున్నారండి. వాడు నిన్ను జైలు పంపిస్తాడాయా, ఏంది వాడికి సపోర్ట్ చేస్తావు నువ్వు అని కాస్త హై టోన్తో కొంచెం వాడు బయట ఉండి వింటున్నాడు. వాడు ఏంద్రా బాబు వీడి దగ్గరికి వస్తే వాడి దగ్గర నా పరువు తీస్తున్నాడు అంటే, సార్ వాడిని తీసుకొని వచ్చాను సార్, కొద్దిగా చిన్నగా మాట్లాడాను సార్. సరే వాడిని తీసుకొని వచ్చాడు. అరే కృష్ణ, నువ్వు అద్దంకి బస్ స్టాండ్లో కనుక తాగి కనిపించావంటే నిన్ను అక్కడే కాల్చేస్తా, పెద్ద ఊరేగింపు తీస్తాను నీ డెడ్ బాడీకి, అది మాత్రం అజ్యూర్డ్ అని చెప్పాను. అయ్యా చేయనయ్యా సరే పో అని చెప్పాను. ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇంట్లో ప్రొనౌన్స్ చేసేవాడు. ఇంటి దగ్గర భార్య పిల్లలు వాడు ఉంటే వాడికి ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేసింది. ఒకరోజు తాగి వచ్చాడు. తాగి వచ్చి మన వాళ్ళు చెప్పారు వాడు తాగి వచ్చాడని. జీబు ఉంది, వేసుకొని వెళ్ళాను, జీబులో వెనక ఎక్కించుకున్నాను, నోటికి గుడ్డ కట్టేశాను, వెనక సీట్లో కూర్చోబెట్టి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాను. ఏమ్మాయి కృష్ణ ఉన్నాడా ఇంట్లో అని అడిగా. లేరు సార్ అన్నాడు. మరి తాగి అద్దంగా పెట్టడానికి ఏమన్నా పోయినాడా, ఏదో చెప్పాడుగా మీకు, ఏదో ఆ కార్యక్రమం అయిపోయినట్టుంది అంటే మనం ఎస్ఐని తెలియకుండా చెప్పి మాట్లాడాం. ఓ అన్నాడు, బాడీ వచ్చేస్తున్నదేమ్మా, లారీ మాట్లాడండి, పూలు అవన్నీ డెకరేట్ చేయండి, ఊరేగింపు చేయాలా, అది ఇంకా వాళ్ళ అమ్మ పిల్లలు ఓ అంటే పెద్దగా ఏడుస్తూ, అంటే కటారి కృష్ణను ఎస్ఐ గారు షూట్ చేసేసారు అని. వాడు మాట్లాడడానికి లేదుగా, నోటి గుడ్డ కట్టేసిండు. అంత ఫియర్ వాళ్ళకి కైలు చేసిన తర్వాత వాడిని చిన్నగా దింపి ఇంట్లో పంపించాం. వాడు పిల్లి మాది లోపలికి పోయి ఇంకా బయటికి రాలే. ఇంతకంటే ముందు ఇన్సిడెంట్ ఏంటంటే, వాడు జైలు నుంచి బయటికి రాగానే, రే నిన్ను చంపుతావు రారా, నువ్వు నీకు దమ్ముంటే రా అద్దంగా పెట్టాను, ఇప్పుడు ఈరోజే వస్తా సెకండ్ షోకు, ఐ విల్ కమ్ టు అద్దంగా పెట్టాను. నేను నా మిస్సెస్ని తీసుకొని మోటార్ సైకిల్ వేసుకొని సెకండ్ షోకి వెళ్ళి రివాల్వర్ లోడ్ చేసుకొని తులసిరామ్ థియేటర్లో కూర్చున్నాం. ఆ రివాల్వర్ లోడ్ చేసేటప్పుడు బయట లోపలికి పోయేటప్పుడు స్టేషన్ నుంచి రివాల్వర్ తెచ్చారు, మన దగ్గర ఎప్పుడు ఉండేది కాదు. బీట్ వాడు లోడ్ చేసేది చూసి ఎవరు చెప్పారు. అందుకని వాడు ఈ సామాన్యంగా లేడు, రివాల్వర్తో కాల్చేటట్టున్నాడు అనుకొని తప్పుకున్నాడు. అందుకని ఎట్లా ఉంటుందంటే, మనిషికి పోలీస్ ఆఫీసర్కు క్రిమినల్కు మధ్య ఒక తెలియనటువంటి వార్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఎవరు విన్ అవుతారంటే వాడే మళ్ళీ కానిస్టేబుల్ని చంపాడు. మనం కనుక కాంప్లిసెంట్గా ఉన్నాం అనుకోండి క్రిమినల్ తోటి, వాడు మనం ఓవర్ పవర్ చేస్తాడు, మనం ఓవర్ పవర్ చేస్తుంటే వాడు తగ్గుతాడు. అందుకని అదే చెప్పాడు ఒకసారి ఎంవి కృష్ణారావు గారు విజయవాడ చెప్పాడు మీటింగ్లో, క్రిమినల్ను కనుక మనం కనుక కొడితే, నేను హైదరాబాద్లో ఒక పార్టీకి పోతే ఓవైసీ గారు ఇచ్చారు, వాడు నా చేయి పట్టుకొని కిస్ చేసి, సార్ మీరు నన్ను కొట్టారు సార్ అని చెప్పి అన్నాడు వాడు పెద్ద రౌడీ. అందుకని మనం రియల్ క్రిమినల్ కనుక కొడితే క్రిమినల్ విల్ ఆల్సో రెస్పెక్ట్ యూ, అంతేగాని నువ్వు క్రిమినల్ కొట్టకపోతే పోలీసింగ్ కాదయ్యా ఇది అని ఆ మీటింగ్లో అందరికీ కొద్దిగా కురు బిగించారు. అంటే ఎవరు కర్ర ఆడితం లేదు విజయవాడలో అనేటువంటి పద్ధతిలో ఆయన చెప్తూ. కానీ వాడు కటారి కృష్ణ అనేవాడు చాలా నోటరీస్, చాలా సబ్సిక్వెంట్గా ఫాలో జరగలేదు. అందుకనే వాడు అంత పెద్ద ఇదేయి జరిగింది. ఆ పిక్చరైజేషన్లో కూడా ఆ అమ్మాయి పాత్ర పెట్టారు తప్పితే కొద్దిగా ఎక్కువగా. ఏం పిక్చర్ అది, క్లిక్ అని, క్రాక్ అనే సినిమా నాకు ఎవరైనా చాలా చెప్పారు. అంటే ఆఫ్కోర్స్ చాలా నియరర్గా
చూపించారు. ఇంకా కొన్ని ఇక్కడ దాంట్లోనే వీడు 2 టౌన్ ఎస్ఐ మురళి అప్పుడు వీడు దీన్ని ఎంకరేజ్ చేసింది. ఓహో. వాడు ఎంకరేజ్ చేశారని మనం ఊరికే చెప్తే చాలదుగా. ఆ డ్రైవర్ని పట్టుకొచ్చాం. ఆ డ్రైవర్ని పట్టుకొస్తే వాడు హిందీ వచ్చు. వాడిని ఎస్పీ గారి దగ్గర పెట్టాం. ముందు రోజు మురళి ఇంట్లో కృష్ణకు ఆ రాఘవులు పార్టీ జరిగింది సార్, పార్టీలో రేపు చూడండి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోవాలా, నేను ఒంగోలు లేకపోతే ఎట్టయిపోతుందో చూడండి అని వాడు ఎంకరేజ్ చేశాడని చెప్పాడండి. ఎస్పీ గారు పిలిచి సత్యానా యు పుట్ హిమ్ ఇన్సైడ్ అన్నాడు. ఏం మాట్లాడతారు సార్ మీరు, వాడిని నేను వీడి సాక్ష్యాన్ని పెట్టుకొని వాడిని లోపల ఎత్తి వీడిని మద్దతు చేస్తాడు వాడు, మీరేం చేస్తారో మీకు పవర్స్ ఉన్నాయిగా, యూ ఎగ్జిక్యూట్ యువర్ పవర్స్ అని అన్నా. ఇదంతా జరిగిన సంగతి తెలిసే మన ఎస్పీ గారు వాడిని పిలిచారు మురళి. పిలిస్తే నేను గోలైపోతున్నాను అనుకొని వాడు నేనేం చేయలేదు సార్ అని అంటూ హీ వాజ్ షివరింగ్ బిఫోర్ ది ఎస్పీ. అప్పుడు అహుల్ వాళ్ళేనండి. అంటే వాడు వణుకుతూ కింద పడ్డాడు. ఆ కింద పడి జేబు నుంచి ట్యాబ్లెట్ తీశాడు. వేసుకోబోతుంటే గోలీ మార్ తీసేయి మా వాడి దగ్గర నుంచి అని చెప్పి కానిస్టేబుల్ తీసేసి ఆ చదివి డాక్టర్ గారిని వెరిఫై చేస్తే బీపీ ట్యాబ్లెట్ ఏం పర్వాలేదు అని. మురళి అంటే విజయవాడ ఒంగోలు షేక్ అయిపోయింది, విజయవాడ కూడా షేక్ అయింది. వాడు రాధానే ఎవరిని అరెస్ట్ చేసింది. వాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. అదే పిక్చర్లో కూడా చూపించింది ఇంకొక ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఓల్డ్ మ్యాన్ చనిపోయాడు పాపం కాకినాడలో. అంటే అతని గురించి ఇంకా చనిపోయాడు కాబట్టి మనం మాట్లాడుకోవడం